హలో అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియోలో మనము అకాడమిక్ స్టాండర్డ్స్ గురించి చూద్దాము. ఈ అకాడమిక్ స్టాండర్డ్స్ కంప్లీట్ అయిపోగానే ఇదే వీడియోలో మనము టీజీటీ పీజీటీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ఓకే, సో అసలు అకాడమిక్ స్టాండర్డ్స్ యొక్క పర్పస్ ఏంటిది అనేది ఫస్ట్ తెలుసుకుందాం. సైన్స్ని నేర్చుకుంటున్నారు కదా పిల్లలు, సో అలా నేర్చుకోవడం వల్ల పిల్లలలో ఏం డెవలప్ అవుతుందంటే అవసరం ఉన్నప్పుడు ఏది ఎప్పుడు యూజ్ చేయాలి అనేది తెలుస్తుంది. ఓకే, టీచింగ్ లెర్నింగ్ యాక్టివిటీస్ అనేవి ఎలా ఉండాలంటే న్యూ కాన్సెప్ట్స్ని ఫామ్ చేసే విధంగా ఉండాలి. అండ్ ఓల్డ్ కాన్సెప్ట్స్ ఉంటాయి కదా, ఆ ఓల్డ్ కాన్సెప్ట్స్ని స్ట్రెంథన్ చేసే విధంగా మన టీచింగ్ లెర్నింగ్ యాక్టివిటీస్ అనేవి ఉండాలి. సైన్స్ నేర్చుకోవడం ద్వారా పిల్లలలో ఏమేమి క్వాలిటీస్ డెవలప్ అవుతాయంటే రేషనల్ థింకింగ్ డెవలప్ అవుతుంది, హైపోథెసిస్ చేయడము, గెస్ చేయడము, రిజల్ట్స్ని ఎస్టిమేట్ చేయడము, ఎక్స్పెరిమెంట్స్కి ప్రూఫ్స్ ఇవ్వడము, జనరలైజేషన్ చేసుకోవడము, నేచర్ అండ్ ఎన్విరాన్మెంట్ని అభినందించాలి అనేది, సింపతి షో చేయడము, నేచర్ విషయంలో ఎలా రెస్పాన్సిబుల్గా ఉండాలి అనేవన్నీ కూడా పిల్లలలో డెవలప్ అవుతాయి. ఓకే, సైన్స్ నేర్చుకోవడం వల్ల ఈ క్వాలిటీస్ అన్ని పిల్లలలో డెవలప్ అవుతాయి. సో ఎన్సిఎఫ్ 2005, ఆర్టీఈ 2009, ఏపీఎస్సిఎఫ్ 2011 ప్రకారము చిల్డ్రన్ క్లాస్ అయిపోయిన తర్వాత ఎలాంటి అకాడమిక్ స్టాండర్డ్స్ అనేవి వాళ్ళు అచీవ్ చేయాలి అనేది ఇక్కడ చూద్దాం ఇప్పుడు. ఓకే, సో ఫాలోయింగ్ అకాడమిక్ స్టాండర్డ్ షుడ్ బి అకంప్లిష్డ్ as learning outcomes in science education. సైన్స్ ఎడ్యుకేషన్ ద్వారా పిల్లలలో మనం ఈ అకాడమిక్ స్టాండర్డ్స్ అన్నిటిని డెవలప్ చేయాలి. ఓకే, వన్ ఈస్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్, సెకండ్ ఈస్ ఆస్కింగ్ క్వశ్చన్ అండ్ మేకింగ్ హైపోథెసిస్, థర్డ్ వన్ ఈస్ ఎక్స్పెరిమెంటేషన్ అండ్ ఫీల్డ్ ఇన్వెస్టిగేషన్, అండ్ ఫోర్త్ వన్ ఈస్ ఇన్ఫర్మేషన్ స్కిల్స్ అండ్ ప్రాజెక్ట్స్, ఫిఫ్త్ వన్ ఈస్ కమ్యూనికేషన్ త్రూ డ్రాయింగ్ అండ్ మోడల్ మేకింగ్, సిక్స్త్ వన్ ఈస్ అప్లికేషన్ అండ్ అస్థెటిక్ సెన్స్ అండ్ వాల్యూ, సెవెంత్ వన్ ఈస్ అప్లికేషన్ టు డైలీ లైఫ్ అండ్ కన్సర్న్ టు బయోడైవర్సిటీ. సో ఇవన్నీ కూడా అకాడమిక్ స్టాండర్డ్స్. ఒక్కొక్క దాని గురించి అర్థం చేసుకుందాం. ఓకే, సో కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అంటే ఏంటంటే పిల్లలలో ఈ అకాడమిక్ స్టాండర్డ్ అనేది అచీవ్ అయిందనుకోండి, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు కాన్సెప్ట్స్ని, ఎగ్జాంపుల్స్ ఇవ్వగలుగుతారు, రీజన్స్ ఇవ్వగలుగుతారు, అండ్ కంపేర్ చేయగలుగుతారు, థింగ్స్ని అనలైజ్ చేయగలుగుతారు, అండ్ డిఫరెన్సెస్ని చెప్పగలుగుతారు. అండ్ వాళ్ళు టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రాసెసెస్ గురించి వాళ్ళ ఓన్ వేలో ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. దానివల్ల వాళ్ళలో ఓన్ బ్రెయిన్ మ్యాపింగ్ కూడా డెవలప్ అవుతుంది. సో వాళ్ళ ఓన్ బ్రెయిన్ మ్యాపింగ్ని డెవలప్ చేసుకోవడం, కాన్సెప్ట్స్ని వాళ్ళ ఓన్ వేలో ఎక్స్ప్లెయిన్ చేయడం, కంపేర్ చేయడం, డిఫరెన్స్ చేయడం, ఎగ్జాంపుల్స్ ఇవ్వడము, రీజన్స్ ఇవ్వడము, ఇవన్నీ చేయగలుగుతున్నారంటే వాళ్ళలో ఈ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అనే అకాడమిక్ స్టాండర్డ్ అనేది అచీవ్ అయినట్టు. ఓకే, సో ఈ అకాడమిక్ స్టాండర్డ్ అనేది పిల్లలకి కాన్సెప్ట్ అనేది ఎంత మంచిగా అర్థమైంది అనేది మనకు చెప్తుంది. ఓకే, అర్థమైంది కదా కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ గురించి. నెక్స్ట్ అకాడమిక్ స్టాండర్డ్ అయిన ఆస్కింగ్ క్వశ్చన్స్ అండ్ మేకింగ్ హైపోథెసిస్ గురించి నేర్చుకుందాం. ఒక కాన్సెప్ట్ గురించి అర్థం చేసుకోవడానికి వాళ్ళు క్వశ్చన్స్ అడగగలిగే ఎబిలిటీ ఉంటుంది పిల్లలలో, అండ్ డిస్కషన్స్ లో పార్టిసిపేట్ చేయడము, కాన్సెప్ట్స్ గురించి క్లారిటీ తెచ్చుకోవడము, ఇవన్నీ కూడా వాళ్ళ పిల్లలు చేయగలుగుతారు. ఓకే, అండ్ వాళ్ళు హైపోథెసిస్ ని కూడా చేయగలుగుతారు. హైపోథెసిస్ అంటే ఏంటి? టెంటబుల్ సొల్యూషన్. ఒక ప్రాబ్లం ఉందనుకోండి, ఈ ప్రాబ్లం కి ఇది సొల్యూషన్ ఉండొచ్చు అని అనుకుంటాం చూడండి, దాన్ని హైపోథెసిస్ అని అంటాము. సో ఇలా పిల్లలు హైపోథెసిస్ కూడా ఇవ్వగలుగుతారు కొన్ని ప్రాబ్లమ్స్ కి. ఓకే, ఈ అకాడమిక్ స్టాండర్డ్ అచీవ్ అవ్వడం వల్ల పిల్లలలో మనం ఈ మార్పును చూస్తాము. ఓకేనా, నెక్స్ట్ ఎక్స్పెరిమెంటేషన్ అండ్ ఫీల్డ్ ఇన్వెస్టిగేషన్. సో పిల్లలు ఎక్స్పెరిమెంట్స్ ని పర్ఫామ్ చేయడం, ఇప్పుడు టెక్స్ట్ బుక్స్ లలో కొన్ని కాన్సెప్ట్స్ ఇస్తూ ఉంటారు కదా, ఆ కాన్సెప్ట్స్ మీద వాళ్ళు ఎక్స్పెరిమెంట్స్ ని పర్ఫామ్ చేయడము, ఫీల్డ్ ఇన్వెస్టిగేషన్స్ లో పార్టిసిపేట్ చేయడము. ఇప్పుడు ఎవ్రీ ఇయర్ సైన్స్ ట్రిప్ ఉంటది కదా, సో అలా వెళ్ళినప్పుడు ఆ ఫీల్డ్ ఇన్వెస్టిగేషన్స్ లలో పార్టిసిపేట్ చేయడము, రిపోర్ట్స్ ని తయారు చేయడం, ఇన్వెస్టిగేట్ చేసిన విషయాన్ని రిపోర్ట్ లాగా సబ్మిట్ చేయగలుగుతారు. అండ్ వాళ్ళు ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ ని పర్ఫామ్ చేసేటప్పుడు ఏమేమి ఆపరేటర్స్ అవసరం ఉంది, ఏ ఆపరేటర్స్ ని ఎలా అరేంజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి, ఆ ఎక్స్పెరిమెంట్ ని పర్ఫామ్ చేసేటప్పుడు ఏం అబ్జర్వ్ చేయాలి, ఏం అనలైజ్ చేయాలి, రికార్డ్ చేయాలి, కన్క్లూషన్ రాయడము, జనరలైజేషన్ కి రావడము, ఈ అకాడమిక్ స్టాండర్డ్ అనేది అచీవ్ అయితే పిల్లలలో ఈ అన్ని ఎబిలిటీస్ కూడా డెవలప్ అవుతాయి.
నెక్స్ట్ అకాడమిక్ స్టాండర్డ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ స్కిల్స్ అండ్ ప్రాజెక్ట్స్. పిల్లలకి మనం ఏదో ఒక టాపిక్ ఇచ్చినాం అనుకోండి, ఆ టాపిక్ గురించి వాళ్ళు ఓన్ గా డిఫరెంట్ సోర్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడము అండ్ కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ ని అనలైజ్ చేసి సిస్టమేటిక్ వేలో అరేంజ్ చేయడము, ఇవన్నీ ఎబిలిటీస్ పిల్లలలో ఎప్పుడు డెవలప్ అవుతాయి, ఈ అకాడమిక్ స్టాండర్డ్ అనేది అచీవ్ అవుతుందో అప్పుడు పిల్లలు ఇవన్నీ కూడా చేయగలుగుతారు. ఓకే, అండ్ వాళ్ళు ఓన్ గా ప్రాజెక్ట్ వర్క్స్ ని కూడా కండక్ట్ చేసుకునే ఎబిలిటీ వస్తుంది. అర్థమైంది కదా, ఈ ఎబిలిటీస్ అన్ని డెవలప్ అవుతున్నాయంటే అర్థం ఏంటి, పిల్లలలో ఈ అకాడమిక్ స్టాండర్డ్ అనేది అచీవ్ అయింది అని అర్థం. ఓకే, నెక్స్ట్ అకాడమిక్ స్టాండర్డ్ ఈస్ కమ్యూనికేషన్ త్రూ డ్రాయింగ్ అండ్ మోడల్ మేకింగ్. అకాడమిక్ స్టాండర్డ్ అనేది అచీవ్ అవుతే పిల్లలు వాళ్ళ కాన్సెప్షువల్ అండర్స్టాండింగ్ ని బట్టి డ్రాయింగ్స్ ని వేయగలుగుతారు. ఆ కాన్సెప్ట్ ని అర్థం చేసుకొని వాళ్ళు డిఫరెంట్ మోడల్స్ ని తయారు చేయగలుగుతారు. లో కాస్ట్ లో మంచి మోడల్స్ ని ఆ టాపిక్ కి రిలేటెడ్, లైక్ ఇప్పుడు లంగ్స్ ఉన్నాయనుకోండి, లంగ్స్ లో రెస్పిరేషన్ ఎలా జరుగుతుంది అని చెప్పడానికి బెలూన్ అండ్ బాటిల్ ఎక్సెల్ మోడల్ ని, ఇలా డిఫరెంట్ మోడల్స్ ని వాళ్ళు తయారు చేయగలిగే ఎబిలిటీ వచ్చింది అంటే పిల్లలలో ఈ అకాడమిక్ స్టాండర్డ్ అనేది డెవలప్ అయింది అని అర్థం. ఓకే, అండ్ ఒకవేళ ఈ అకాడమిక్ స్టాండర్డ్ కనుక అచీవ్ అవుతే పిల్లలలో గ్రాఫ్స్ ఇన్ఫర్మేషన్ ని బట్టి గ్రాఫ్స్ గీయగలిగే ఎబిలిటీ కూడా వస్తుంది. ఓకే, అర్థమైంది కదా, ఏదైనా డ్రాయింగ్ రిలేటెడ్, మోడల్స్ మేకింగ్, ప్లాటింగ్ గ్రాఫ్స్ రిలేటెడ్ ఈ ఎబిలిటీస్ అన్ని ఏ అకాడమిక్ స్టాండర్డ్ కిందకి వస్తుంది, కమ్యూనికేషన్ త్రూ డ్రాయింగ్ అండ్ మోడల్ మేకింగ్. ఓకే, నెక్స్ట్ అకాడమిక్ స్టాండర్డ్ ఈస్ అప్లికేషన్ అండ్ ఎస్థెటిక్ సెన్స్ వాల్యూస్. మ్యాన్ పవర్ ని, నేచర్ లో ఉన్న బ్యూటీని అప్రిషియేట్ చేయగలిగే గుణం ఉంటది కదా, ఆ గుణం అనేది ఎప్పుడు వస్తుంది పిల్లలకి, ఎప్పుడైతే ఈ అకాడమిక్ స్టాండర్డ్ అనేది అచీవ్ అవుతుందో అప్పుడు పిల్లలలో ఈ గుణం అనేది మనకి కనిపిస్తుంది. ఈ అకాడమిక్ స్టాండర్డ్ ఏంటి, అప్లికేషన్ అండ్ ఎస్థెటిక్ సెన్స్ అండ్ వాల్యూస్. నెక్స్ట్ ఈస్ అప్లికేషన్ టు డైలీ లైఫ్, కన్సర్న్ టు బయోడైవర్సిటీ. పిల్లలు సైన్స్ కాన్సెప్ట్స్ ని నేర్చుకుంటారు కదా, ఆ నేర్చుకున్న సైన్స్ కాన్సెప్ట్స్ ని వాళ్ళు డైలీ లైఫ్ సిచ్యువేషన్స్ లో ఎప్పుడైతే యూటిలైజ్ చేయగలుగుతారో అండ్ దే ఆర్ ఏబుల్ టు షో కన్సర్న్ టువర్డ్స్ బయోడైవర్సిటీ. అంటే ఇప్పుడు నేచర్ లో, ఎన్విరాన్మెంట్ లో చాలా వేరే ఆర్గానిజమ్స్ ఉంటాయి, వాళ్ళకి హార్మ్ కలగకుండా మన ఎక్స్పెరిమెంట్స్ ని కండక్ట్ చేసుకోగలిగే ఎబిలిటీ, బయోడైవర్సిటీని డిస్టర్బ్ చేయొద్దు జ్ఞానం కూడా ఈ అకాడమిక్ స్టాండర్డ్ ద్వారా పిల్లలలో డెవలప్ అవుతుంది. ఓకే, సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ 7 అకాడమిక్ స్టాండర్డ్స్ ని మంచిగా బ్రెయిన్ లో ఫీడ్ చేసుకోండి. ఓకేనా, సో ఫస్ట్ వన్ ఏంటి, సో రిట్ అకాడమిక్ స్టాండర్డ్ ఏంటి, కాన్సెప్షువల్ అండర్స్టాండింగ్స్, అంటే మన కాన్సెప్ట్స్ గురించి మంచిగా అర్థం అవుతుంది. ఆస్కింగ్ క్వశ్చన్స్ అండ్ మేకింగ్ హైపోథెసిస్, అంటే మనం కాన్సెప్ట్ ని అర్థం చేసుకోవడానికి క్వశ్చన్ చేయగలుగుతాము, ఈ ప్రాబ్లమ్ కి సొల్యూషన్ ఏమో అని హైపోథెసిస్ చేయగలుగుతాము. నెక్స్ట్ అకాడమిక్ స్టాండర్డ్ ఏంటి, ఎక్స్పెరిమెంటేషన్ అండ్ ఫీల్డ్ ఇన్వెస్టిగేషన్స్ కి వెళ్తాము అండ్ ఎక్స్పెరిమెంట్స్ ని కూడా పర్ఫామ్ చేసే ఎబిలిటీ వస్తుంది ఈ అకాడమిక్ స్టాండర్డ్ ద్వారా. నెక్స్ట్ ఇస్ ఇన్ఫర్మేషన్ స్కిల్స్ అండ్ ప్రాజెక్ట్స్, ఇన్ఫర్మేషన్ ని కలెక్ట్ చేయడము సైన్స్, ఇంటర్నెట్ నుంచి, ఇంకా వేరే అదర్ సోర్సెస్ నుంచి. అండ్ నెక్స్ట్ అకాడమిక్ స్టాండర్డ్ ఏంటి, కమ్యూనికేషన్ త్రూ డ్రాయింగ్ అండ్ మోడల్ మేకింగ్. సైన్స్ కాన్సెప్ట్స్ రిలేటెడ్ డ్రాయింగ్స్ ని గీయగలుగుతారు అండ్ మోడల్స్ ని తయారు చేయగలుగుతారు. నెక్స్ట్ అకాడమిక్ స్టాండర్డ్ ఇస్ అప్లికేషన్ అండ్ ఎస్థెటిక్ సెన్స్ అండ్ వాల్యూస్, అంటే నేచర్ లో ఉన్న బ్యూటీని అప్రిషియేట్ చేసే గుణం ఉంటది కదా, దట్ కమ్స్ అండర్ దిస్ అకాడమిక్ స్టాండర్డ్. నెక్స్ట్ ఏంటి, అప్లికేషన్ టు డైలీ లైఫ్ అండ్ కన్సర్న్ టు బయోడైవర్సిటీ. సైన్స్ కాన్సెప్ట్స్ ని డైలీ లైఫ్ లో యూజ్ చేయగలుగుతారు అండ్ బయోడైవర్సిటీ అంటే ఎన్విరాన్మెంట్ కి హార్మ్ కలిగించకుండా ప్రతి ఒక్క ఇండివిజువల్ ఎన్విరాన్మెంట్ లో ఎంత ఇంపార్టెంట్ అనే కన్సర్న్ అనేది డెవలప్ అవుతుంది. దీస్ ఆర్ ద అకాడమిక్ స్టాండర్డ్స్ ఆఫ్ బయాలజికల్ సైన్స్. ఓకేనా, అర్థమైంది కదా అకాడమిక్ స్టాండర్డ్స్ టాపిక్. ఇప్పుడు టీజీటీ అండ్ పీజీటీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాము. సో ఇది టీజీటీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్. దీంట్లో వాల్యూస్, ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ టాపిక్ నుంచి ఉన్న ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూద్దాం ఇప్పుడు. ఓకే, ఫస్ట్ ఏముంది, ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్ ఇన్ బయాలజికల్ సైన్స్ అండర్ ద కాగ్నిటివ్ డొమైన్. బ్లూమ్స్ టాక్సానమీలో 3 డొమైన్స్ ఉంటాయని నేర్చుకున్నాం కదా, అదేంటి క్యాప్. సి ఫర్ కాగ్నిటివ్ డొమైన్, ఏ ఫర్ ఎఫెక్టివ్ డొమైన్ అండ్ పి ఫర్ సైకోమోటార్ డొమైన్ కదా. సో ఈ కాగ్నిటివ్ డొమైన్ లోని హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ ని మనం చెప్పమంటున్నారు. ఓకే, ఆప్షన్స్ చూడండి, ఏముంది, అనాలిసిస్, అప్లికేషన్, ఎవాల్యుయేషన్ అండ్ ఫోర్త్ వన్ ఆర్గనైజేషన్. ఓకే, సో ఈ ఆప్షన్స్ లలో ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్ ఇన్ బయాలజికల్ సైన్స్ కాగ్నిటివ్ డొమైన్ కింద evaluation kada. So what is the correct answer for this question? Third one, evaluation is correct. Okay, next question chudandi, preserving of biological specimen is an example of. So biological specimens ni preserve cheyadam anedi deniki example anedi question. Okay,
ఆప్షన్స్ చూడండి. నాలెడ్జ్ రిలేటెడ్ టు బయాలజికల్ సైన్స్, స్కిల్ రిలేటెడ్ టు బయాలజికల్ సైన్స్, ఇంట్రెస్ట్ రిలేటెడ్ టు బయాలజికల్ సైన్స్, నాలెడ్జ్ అండ్ ఇంట్రెస్ట్ రిలేటెడ్ టు బయాలజికల్ సైన్స్. సో ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నాం? మనం ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్ లో నేర్చుకున్నాం కదా. సో బయాలజికల్ స్పెసిమెన్స్ ని ప్రిజర్వ్ చేసే క్వాలిటీ అనేది దేని కిందకి వస్తుంది? స్కిల్స్ కిందకి వస్తుంది కదా. సో స్కిల్ రిలేటెడ్ టు బయాలజికల్ సైన్స్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ ఇస్ నాట్ ట్రూ ఫర్ ఎ పర్సన్ విత్ సైంటిఫిక్ యాటిట్యూడ్? సో సైంటిఫిక్ యాటిట్యూడ్ అంటే ఏంటి అనేది మనం నేర్చుకున్నాం కదా ఎయిమ్స్ లో. ఒకవేళ ఆ వీడియోస్ కనుక చూడనట్టయితే ఇక్కడ డిస్క్రిప్షన్ లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి చూడండి. ఒక పర్సన్ లో సైంటిఫిక్ యాటిట్యూడ్ ఉంటే వాళ్ళలో ఎలాంటి క్యారెక్టరిస్టిక్స్ ఉండాలి అనేది మీకు ఐడియా ఉంది కదా. ఇప్పుడు ఆప్షన్స్ చూద్దాం. ఫస్ట్ ఏముంది? ఈజ్ ఓపెన్ మైండెడ్, అంటే సైంటిఫిక్ యాటిట్యూడ్ ఉన్న పర్సన్ ఓపెన్ మైండెడ్ గా ఉండగలగాలి. ఆబ్జెక్టివ్ ఇన్ హిస్ అప్రోచ్ టు ప్రాబ్లమ్. అండ్ థర్డ్ వన్ ఏంటి? బిలీవ్స్ ఇన్ కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్. అండ్ ఫోర్త్ వన్ ఏముంది? యాక్సెప్ట్స్ కన్క్లూజన్స్ యాజ్ ఫైనల్ ఆర్ అల్టిమేట్. సో సైంటిఫిక్ యాటిట్యూడ్ ఉన్న పర్సన్ లో ఓపెన్ మైండెడ్నెస్ అనేది ఉంటుంది, అండ్ ఆబ్జెక్టివిటీ కూడా ఉంటుంది, అండ్ బిలీవ్స్ ఇన్ కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్. సో సైంటిఫిక్ యాటిట్యూడ్ ఉన్న పర్సన్ కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ ని నమ్ముతాడు కూడా. సో దీస్ త్రీ క్యారెక్టరిస్టిక్స్ కూడా ఈ సైంటిఫిక్ యాటిట్యూడ్ ఉన్న పర్సన్ లో ఉంటున్నాయి. బట్ వాళ్ళు ఏదైనా ఫైనల్ ఆర్ అల్టిమేట్ కన్క్లూషన్స్ ని అంత ఈజీగా యాక్సెప్ట్ చేయరు. ఎప్పుడైతే దానికి రీజన్స్ ఉంటాయో అప్పుడు మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. సో ఇక్కడ నాట్ ట్రూ అని అడుగుతున్నారు కాబట్టి వాట్ is the correct answer for this question? Fourth option is correct. Okay, next question చూద్దాం. Derivation of set of abstract relations among different elements is included in the category. సో డెరివేషన్ ఆఫ్ సెట్ ఆఫ్ అబ్స్ట్రాక్ట్ రిలేషన్స్ అనేది ఈ కిందిచ్చిన కేటగిరీస్ లలో దేంట్లో ఇంక్లూడ్ అవుతుంది అనేది క్వశ్చన్. ఓకే, సో ఇది మనం ఎక్కడ నేర్చుకున్నాము? బ్లూమ్స్ టాక్సానమీలో కాగ్నిటివ్ డొమైన్ కింద సింథసిస్ లో నేర్చుకున్నాం కదా డెరివేషన్ ఆఫ్ సెట్ ఆఫ్ అబ్స్ట్రాక్ట్ రిలేషన్స్ అని. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? ఫస్ట్ ఆప్షన్ ఈస్ కరెక్ట్, సింథసిస్ ఇన్ ద కాగ్నిటివ్ డొమైన్. సో అక్కడ మనం దీని గురించి నేర్చుకున్నాం కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్. సో సెకండ్, థర్డ్, ఫోర్త్ కూడా చూద్దాం. అనాలిసిస్ ఇన్ ద కాగ్నిటివ్ డొమైన్ లో మనం దీని గురించి మాట్లాడలేదు, వాల్యూయింగ్ లో కూడా మాట్లాడలేదు, డ్రాయింగ్ స్కిల్స్ ఇన్ ద సైకోమోటర్ డొమైన్ లో కూడా మాట్లాడలేదు. వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ ది 16th question? First option. Okay, next question చూద్దాం. One of the associated verbs used in writing objectives of synthesis. సో సింథసిస్ అనే ఆబ్జెక్టివ్ రాయడానికి మనం ఏ అసోసియేటెడ్ వర్బ్స్ ని యూజ్ చేస్తాము కింద ఇచ్చిన ఆప్షన్స్ లలో అనేది క్వశ్చన్. ఫస్ట్ ఏముంది? టు అండర్లైన్, టు క్లాసిఫై, టు జనరలైజ్ అండ్ టు ప్రిడిక్ట్. సో ఈ ఆప్షన్స్ లలో సింథసిస్ ఆబ్జెక్టివ్ కి అసోసియేటెడ్ అయిన వర్బ్ ఏది? టు జనరలైజ్. సో టు జనరలైజ్ అనేది సింథసిస్ ఆబ్జెక్టివ్ కి అసోసియేట్ అయిన వర్బ్. వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? థర్డ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. 18th క్వశ్చన్ చూద్దాం. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ట్రూ ఫర్ ఆబ్జెక్టివ్స్? సో ఆబ్జెక్టివ్స్ గురించి కింద ఇచ్చిన స్టేట్మెంట్స్ లలో ఏది నిజం చెప్తుంది అనేది క్వశ్చన్. సో దే ఆర్ షార్ట్ టర్మ్. ఆబ్జెక్టివ్స్ అనేవి షార్ట్ టర్మ్. ఎస్, ఆబ్జెక్టివ్స్ అనేది నిజంగానే షార్ట్ టర్మ్. లాంగ్ టర్మా? కాదు కదా. నెక్స్ట్, దే ఆర్ క్వైట్ బ్రాడ్ గా ఉంటాయా? ఉండవు. దే ఆర్ నారో అండ్ దే ఆర్ జనరల్. ఆబ్జెక్టివ్స్ అనేవి స్పెసిఫిక్ గా ఉంటాయి, జనరల్ గా ఉండవు. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్? ఫస్ట్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ షోస్ డిసైడ్ బిహేవియర్ ఆఫ్ స్టూడెంట్స్? ఆబ్జెక్టివ్స్ అంటే ఏంటిది? ఒక స్టూడెంట్ లో ఏమైనా ఎక్స్పెక్ట్ చేసే బిహేవియరల్ చేంజ్ ని మనం ఆబ్జెక్టివ్స్ అని అంటాం. స్పెసిఫిక్ ఆబ్జెక్టివ్స్ అంటే ఏంటి? అచీవ్డ్ బిహేవియరల్ చేంజెస్ కదా. స్పెసిఫిక్ ఆబ్జెక్టివ్స్ ఇస్ నథింగ్ బట్ స్పెసిఫికేషన్స్. గోల్స్ ఎయిమ్స్ అయితే కావు. ఆబ్జెక్టివ్స్ అనేది కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ఫైనలీ కోఆర్డినేటెడ్ మూవ్మెంట్ బిలాంగింగ్ టు ద సైకోమోటర్ డొమైన్? సో సైకోమోటర్ డొమైన్ లో మా కింద ఇచ్చిన ఆప్షన్స్ లలో ఏది కోఆర్డినేటెడ్ మూవ్మెంట్స్ ని షో చేస్తుంది అనేది క్వశ్చన్. ఓకే, మూవ్మెంట్ ఇన్ ద అప్పర్ పార్ట్ ఆఫ్ ద బాడీ, 2 facial expressions, 3 eye-hand coordination and production of sound. ఇక్కడ థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్. ఎందుకంటే ఇక్కడ ఐ ఇంకా హ్యాండ్ మధ్యలో కోఆర్డినేషన్ అనేది వస్తుంది. ఐ ఇంకా హ్యాండ్ మధ్యలో కోఆర్డినేషన్ జరుగుతుంది. సో దిస్ ఈస్ ద కోఆర్డినేట్ మూవ్మెంట్ బిలాంగింగ్ టు ద సైకోమోటర్ డొమైన్. నెక్స్ట్ ఇప్పుడు మనము పీజీటీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూద్దాము. సైంటిస్ట్ ఫీల్స్ అండ్ ఇంట్రెన్సిక్ చార్మ్ ఇన్ రివీలింగ్ ద హార్మోనీ ఆఫ్ నేచర్. ఇట్ రిప్రజెంట్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాల్యూ? ఒకవేళ సైంటిస్ట్ గనక హార్మోనీ గురించి రివీల్ చేయాలనుకుంటే అతనిలో ఏం వాల్యూ అనేది ఉంది అనేది క్వశ్చన్. Okay, first option ఏంటి? aesthetic value of science. Second is social value of science. Third one is value of science in training in scientific method. Fourth one is psychological value of science. So
సైంటిస్ట్ నేచర్ యొక్క హార్మోనీని రివీల్ చేయాలనుకుంటున్నాడు. అంటే నథింగ్ బట్ హీస్ అప్రిషియేటింగ్ ద నేచర్. సో అప్రిషియేషన్ ఆఫ్ నేచర్ అనేది ఎస్థెటిక్ వాల్యూ ఆఫ్ సైన్స్లోకి వస్తుంది కదా. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? ఫస్ట్ ఆప్షన్ ఎస్థెటిక్ వాల్యూ ఆఫ్ సైన్స్ ఇస్ కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్, the attainment of aims is beyond the scope of the school as it involves. సో ఎయిమ్స్ అచీవ్ చేయడం అనేది స్కూల్కి పరిమితం కాకుండా ఇంకా దేనికి ఇన్వాల్వ్ చేస్తుంది అనేది క్వశ్చన్. సో ఎయిమ్స్ అచీవ్ చేయడం ద్వారా పిల్లలలో ఏమవుతుంది మనకు తెలుసు కదా, ఆల్రౌండ్ డెవలప్మెంట్ అవుతుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఆప్షన్స్ చూడండి: ఆల్రౌండ్ గ్రోత్, ఇమీడియట్ గోల్స్, నెక్స్ట్ స్పెసిఫిక్ ఆబ్జెక్టివ్స్, డైరెక్షన్ ఎంకంపాసింగ్ ద ఎంటైర్ ఎడ్యుకేషనల్ సిస్టమ్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ద స్కూల్. ఎయిమ్స్ అటైన్మెంట్ అనేది స్కూల్లో మాత్రమే కాకుండా ఇంకా దేన్ని ఇన్వాల్వ్ చేస్తుంది? ఆల్రౌండ్ గ్రోత్ కదా, ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద చైల్డ్ కదా. సో ఆ పాయింట్స్ అనేది మనకి ఏ ఆప్షన్స్లో కనిపిస్తున్నాయి? ఏ అండ్ డి ఆప్షన్స్లో కనిపిస్తున్నాయి. ఇమీడియట్ గోల్స్ అండ్ స్పెసిఫిక్ ఆబ్జెక్టివ్స్ అనేది స్కూల్ పరిమితం అవుతాయి. ఏ అండ్ డి ఆప్షన్స్ అనేది మనకి ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద చైల్డ్కి రిలేటెడ్గా ఉన్నాయి. కాబట్టి వాట్ is the correct option for this question? Second option A and D is correct for this question. ఈ క్వశ్చన్ మ్యాచ్ ద ఫాలోయింగ్ లాగా ఇచ్చారు. లిస్ట్ 1లోనేమో వాల్యూస్ గురించి ఇస్తే, లిస్ట్ 2లోనేమో దానికి రిలేటెడ్ కాన్సెప్ట్స్ ఇచ్చారు. మోరల్ వాల్యూ ఆఫ్ సైన్స్ అనేది దేన్ని ఇండికేట్ చేస్తుంది? ట్రూత్ఫుల్నెస్ని ఇండికేట్ చేస్తుంది. సో ఏకి ఏ ఆప్షన్ కరెక్ట్? 1 అనేది కరెక్ట్. సో ఇక్కడ ఆప్షన్స్లలో ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ ఆప్షన్స్లలో A1 కనిపిస్తుంది. సో నెక్స్ట్ బి చూద్దాం. సోషల్ వాల్యూ ఆఫ్ సైన్స్. సోషల్ వాల్యూ ఆఫ్ సైన్స్ అనేది దేన్ని రిలేట్ చేస్తుంది? కాన్షియస్నెస్ అండ్ రెస్పాన్సిబిలిటీని రిలేట్ చేస్తుంది కదా. సో బీకి 3 అనేది కరెక్ట్. సో ఈ 3 ఆప్షన్స్లలో B3 ఎక్కడ కనిపిస్తుంది మనకి? సెకండ్ ఆప్షన్లో కనిపిస్తుంది. ఒకసారి సి అండ్ డి కూడా చెక్ చేసుకుందాం. ఎస్థెటిక్ వాల్యూ ఆఫ్ సైన్స్ అనేది దేన్ని రిలేట్ చేస్తుంది? బ్యూటీ అండ్ ఆర్ట్స్ గురించి కదా. ఆప్షన్ కూడా కరెక్ట్గానే ఉంది. డి ఆప్షన్ ఏంటి? వొకేషనల్ వాల్యూ ఆఫ్ సైన్స్. సో వొకేషనల్ వాల్యూ ఆఫ్ సైన్స్ అనేది యూస్ఫుల్ హాబీస్ అండ్ అదర్ ప్రొడక్టివ్ యాక్టివిటీస్ని రిలేట్ చేస్తుంది కదా. సో డీకి 4 కూడా కరెక్ట్గా ఉంది సెకండ్ ఆప్షన్లో. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? సెకండ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. కింద 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఈ స్టేట్మెంట్స్లో నుంచి ఏ స్టేట్మెంట్స్ అనేవి కరెక్టో చెప్పాలి. ఈ స్టేట్మెంట్స్ అనేవి దేనికి రిలేటెడ్గా ఉన్నాయి? ఎయిమ్స్కి రిలేటెడ్గా ఉన్నాయి. ఎయిమ్ ఇస్ డైరెక్షనల్ బట్ బ్రాడ్ అండ్ జనరల్. నిజమే కదా, ఎయిమ్స్ అనేవి డైరెక్షనల్, అవి బ్రాడ్గా ఉంటాయి అండ్ జనరల్గా ఉంటాయి. సో ఏ ఆప్షన్ అనేది కరెక్ట్. ఇక్కడ ఆప్షన్స్లలో ఏ స్టేట్మెంట్ మనకి ఎందులో కనిపిస్తుంది? ఏ ఆప్షన్లో కనిపిస్తుంది? సెకండ్ ఆప్షన్లో కనిపిస్తుంది. సో ఒకసారి ఏ అండ్ బి ఉంది కాబట్టి బి స్టేట్మెంట్ని కూడా చెక్ చేసుకుందాం. ఎయిమ్ క్యాన్ బి అచీవ్ త్రూ ప్లానింగ్. సో ప్లానింగ్ ద్వారా ఎయిమ్స్ అనేవి అచీవ్ చేసుకోగలుగుతాం కదా. ఎస్. సో బి ఆప్షన్ కూడా కరెక్టే. సి అండ్ డి స్టేట్మెంట్స్ కూడా చెక్ చేసుకుందాం. ఏం అనేది షార్ట్ టర్మ్ గోలా? కాదు. సో సి ఆప్షన్ ఈజ్ రాంగ్. ఏం అనేది స్పెసిఫికా? కాదు. ఇక్కడ ఆల్రెడీ ఇచ్చిండ్రు జనరల్ అని, అది కరెక్ట్ అంటున్నామంటే ఈ 4th స్టేట్మెంట్ అనేది తప్పన్నట్టే కదా. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? సెకండ్ ఆప్షన్ A and B is correct. Okay, next 18th question చూద్దాం. The study of science not only gives knowledge but also prepares students for their higher studies and future vocations. సో సైన్స్ నేర్చుకోవడం వల్ల పిల్లలకి నాలెడ్జ్ మాత్రమే రాకుండా పిల్లలని హైయర్ స్టడీస్కి అండ్ ఫ్యూచర్లో వాళ్ళు చేసే ఆక్యుపేషన్ని ప్రిపేర్ చేస్తుంది అని ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ స్టేట్మెంట్ కింద ఇచ్చిన ఎయిమ్స్ ఆఫ్ లెర్నింగ్ సైన్స్ స్టేట్మెంట్స్ ఆప్షన్స్ ఇచ్చారు. ఇందులో నుంచి ఏ ఆప్షన్ అనేది ఈ స్టేట్మెంట్ కరెక్ట్గా రిప్రజెంట్ చేస్తుంది అనేది క్వశ్చన్. ఫస్ట్ వన్ చూడండి, ఫస్ట్ ఆప్షన్ చూడండి. టు డెవలప్ ఇంట్రెస్ట్ అండ్ అప్రిషియేషన్ ఆఫ్ నేచర్ అండ్ ఎన్విరాన్మెంట్. సో దానికి రిలేటెడ్గానైతే లేదు. టు ప్రొవైడ్ కాంప్రిహెన్సివ్ నాలెడ్జ్ ఆఫ్ బయాలజికల్ సైన్స్ కాదు. నెక్స్ట్, సైన్స్ యాజ్ అ బేసిస్ ఫర్ కెరియర్ డెవలప్మెంట్. ఇక్కడ హయ్యర్ స్టడీస్ అండ్ ఫ్యూచర్ వొకేషన్స్ అని ఇచ్చారు కాబట్టి థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్. 4th ఆప్షన్ కూడా చెక్ చేసుకుందాం. డెవలపింగ్ సైంటిఫిక్ యాటిట్యూడ్స్ అండ్ ట్రైనింగ్ ఇన్ సైంటిఫిక్ మెథడ్స్. సో ఇది కూడా కాదు. ఈ స్టేట్మెంట్ అనేది కింద ఏఎంని రిలేట్ చేస్తుంది. సైన్స్ యాజ్ అ బేసిస్ ఫర్ కెరియర్ డెవలప్మెంట్ ఎయిమ్ని రిలేట్ చేస్తుంది. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? థర్డ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ 19th క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ కూడా మ్యాచ్ ఆఫ్ ఫాలోయింగ్ ఇచ్చారు. లిస్ట్ 1లోనేమో పేషెన్స్, పర్సెవరెన్స్, హానెస్టీ, కోఆపరేషన్స్ ఇచ్చారు. లిస్ట్ 2లోనేమో దీనికి రిలేటెడ్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. సో పేషెన్స్ అంటే ఏంటి? ఓపిక. సో
ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ అనేది ఏంటి, పట్టుదలని రిప్రజెంట్ చేస్తుంది కదా. సో బికి 1 అనేది కరెక్ట్. సో B1 మనకి ఏ ఆప్షన్లో కనిపిస్తుంది, థర్డ్ ఆప్షన్లో కనిపిస్తుంది. ఏకి 2 చూపిస్తుంది ఈ ఆప్షన్లో. ఏకి 2 అంటే ఏముంది, వాళ్ళు కండక్టింగ్ ద ఎక్స్పెరిమెంట్ వెయిటింగ్ ఫర్ ద ఎండ్ రిజల్ట్స్, అంతే కదా. ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేస్తున్నప్పుడు ఎండ్ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నా అంటే వాళ్ళలో ఓపిక ఉన్నట్టే కదా. సో ఏకి 2 అనేది కరెక్ట్ మ్యాచ్, బికి 1 అనేది కరెక్ట్ మ్యాచ్. సి చూద్దాం, షేరింగ్ ద ఎక్విప్మెంట్ మెటీరియల్. సో ఎక్విప్మెంట్ మెటీరియల్ని షేర్ చేస్తున్నారంటే వాళ్ళలో కోఆపరేషన్ ఉంటుంది, అంటే డీకి 3 కరెక్ట్ అవుతుంది. ఓకే, ఈ ఆప్షన్లు ఉన్నవి అన్నీ సెట్ అవుతున్నాయి. సి కూడా చూద్దాం. సి హానెస్టీ ఏమిటి, హానెస్టీ మనం దేంట్లో షో చేయాలి, కలెక్టింగ్లో, కంపైలింగ్లో, డేటా అనాలిసిస్లో షో చేయాలి. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ అరేంజ్ ద సైకోమోటర్ డొమైన్ ఆబ్జెక్టివ్స్ ఇన్ కరెక్ట్ ఆర్డర్. సైకోమోటర్ డొమైన్లో ఉన్న ఆబ్జెక్టివ్స్ని కరెక్ట్ ఆర్డర్లో పెట్టమంటున్నారు. సైకోమోటర్ డొమైన్ ఆబ్జెక్టివ్ని గుర్తుపెట్టుకోవడానికి నేను ఒక హింట్ ఇచ్చిన, అదేంటి, ఇంపాన్. సో ఐ ఫర్ ఇమిటేషన్, అంటే ఎక్కడుంది ఇమిటేషన్, ఏలో ఉంది. సో కింద ఆప్షన్స్లలో ఏ ఫస్ట్ మనకి ఎలా కనిపిస్తుంది, ఫస్ట్ అండ్ సెకండ్ ఆప్షన్లో కనిపిస్తుంది. నెక్స్ట్ ఏంటి, మ్యానిపులేషన్. ఏ తర్వాత ఈ ఉండాలి, అది ఏ ఆప్షన్లో కనిపిస్తుంది, సెకండ్ ఆప్షన్లో కనిపిస్తుంది కదా. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్, సెకండ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. ఒకసారి వేరేటి కూడా చెక్ చేసుకుందాం. డి ఏముంది, ప్రిసిషన్ ఉంది, కరెక్టే. బి ఏముంది, ఆర్టికులేషన్, ఓకే, ఇది కూడా కరెక్టే. అండ్ ఎన్ ఏంటి, న్యాచురలైజేషన్, సి కరెక్టే. సో 20కి సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇది మన చాప్టర్కి రిలేటెడ్ కాదు, నా చాప్టర్ డిస్కస్ చేసుకుందాం. ఓకేనా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. దీనితో మన మెథడాలజీలో సెకండ్ చాప్టర్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియోలో కనుక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. నేను ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కింద కమెంట్ చేసి చెప్తే డెఫినెట్గా ఆ టాపిక్స్ మీద వీడియోస్ చేస్తాను. మీరు ఒకటి మర్చిపోకుండా చేయాల్సింది ఏంటి, లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, ఒకవేళ ఈ వీడియోస్ కనుక యూస్ఫుల్ అవుతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్.